అందరికీ ఉదయపూర్ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పడం పట్ల తెలుగుదేశం హర్షం వ్యక్తం చేస్తుంది. 2014 నుంచి 19 వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, పెట్టుబడులు వచ్చినాయి. ముఖ్యంగా పోలవరం 70% పూర్తయిందని, అమరావతి నిర్మాణం వేగవంతంగా జరిగిందని, మరి ఈరోజు ఈ రాష్ట్రం 2019 ప్రభుత్వం మారిన తర్వాత జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలుగా వెనకబడిపోయిందని చెప్పడం నిజంగా చంద్రబాబు విజనరీ లీడర్ చెప్పడానికి ఇది ఉదాహరణ మనవి చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగిస్తే అడ్డుకుంటాం చాలా దుర్మోహం మనవి చేస్తున్నాను. గవర్నర్ గారు ప్రసంగం వినిన తర్వాత రేపు ఎలాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చర్చ ఉంటుంది, దానిపైన ఆయన కామెంట్ చేస్తుంది పోయి ఆయన ఈవేళ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తారు వాళ్ళు అరవటం పట్ల తెలుగు శక్తి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏంటో చేతకాని ఒక దుర్మార్గుడు, ఒక ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ మనం చేస్తున్నారు. ఈవేళ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పాలన కావాలని 175కి 120 స్థానాలు గెలిపిస్తే ఇది ఓరవలేక, భరించలేక, సహించలేక, ఎలవలాగా ప్రభుత్వం పడగొట్టాలని కుట్ర పొందుతున్నారు. రేపు ఢిల్లీలో పిల్లిలాగా పారిపోతున్నాడు. ఢిల్లీకి ఏంటంటే అసెంబ్లీ సమావేశంలో ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి శ్వేతపత్రపై సమాధానం చెప్పిన దమ్ము లేన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను సింహం అన్నాడు. ఈవేళ సింహం ఢిల్లీ పారిపోతుంది. ఢిల్లీలో ఎవరు వస్తే అడుగుతున్నారు, ధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు, ఫోటో ఎగ్జిబిషన్ పెడతారంట. ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఎన్డీఏ గుర్తులు ఏ పార్టీకి వస్తాయి, ఇండియా గుర్తు ఏ పార్టీకి వస్తాయి చెప్పి అడుగుతున్నారు, చెప్పలేవు. ఈవేళ కేవలం అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు ఎక్కొట్టడం కోసం తెరపై ఆడిన సరికొత్త డ్రామా మనం చేస్తున్నారు. 36 మంది ఎవరు తెచ్చిపోయారు లిస్ట్ చెప్పగల అడుగుతున్నారు. నీకు దమ్ముంటే ఢిల్లీ లోపల ఆ 36 మంది పేర్లు చెప్పమని చెప్పి జగన్మోహన్ సవరిస్తున్నారు. నువ్వు చెప్పలేకపోతే నువ్వు ఒక పనికిమ్మాలి వెధవంచడం మనం చేస్తాను. ఇప్పటికైనా సరే రాష్ట్రం శ్రేయస్ కోసం ప్రజలందరూ చంద్రబాబు అనుకున్నారు. నీలాగా ప్రజలు మోసం చేయట్లేదు. ప్రజలు ఈరోజు అభివృద్ధి కావాలి, అందుకే నీకు ప్రతిపక్ష హోదా పాత్ర ఇవ్వలేదు. అయినా సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వంలో బుద్ధి తెల్లని చెప్పారు. 40 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ 40 రోజుల్లో ఆయన ఏం తప్పు చేశారు, ఎంతమందిని చంపేశారంటున్నావు, తప్పుడు మాటలు మాట్లాడమాక. రచ్చగొట్టి ప్రసంగాలు ఇప్పటికైనా మానుకొని, లేకపోతే ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టును డిమాండ్ చేస్తాను. ఇలాంటి నైవంచిక వల్ల ఈ రాష్ట్ర ప్రతిష్ఠ పూర్తిగా భ్రష్పట్టేస్తుంది. గతంలో ఎవరైనా పోస్టులు పెడితేనే అరెస్ట్ చేయించిన నువ్వు ఈరోజు చంద్రబాబు విమర్శిస్తున్నావా? నిజంగా చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకుంటే క్షణం పట్టదు, కానీ ఆయన ప్రజాస్వామ్యంలో విలువలు రాజకీయం చేస్తారు. నీలాగా తప్పుడు రాజకీయం చేయట్లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. రేపు ఢిల్లీ వెళ్ళి పురుగు తీసుకుంటావో శాశ్వతంగా క్షమాపణ చెప్పి లేదా చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం పైన సమాధానం చెప్పమని చెప్పి తెలుగు శక్తి జగన్మోహన్ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి దుర్మార్గని చెప్పలేకపోతే ఢిల్లీ వీధుల్లో చెప్పుతో కొట్టమని చెప్పి సవాల్ చేస్తున్నారు. జై హింద్.